ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు వాళ్ళ ఇంటికి భాగ్యం వస్తుంది. రామరాజుకి బుజ్జమ్మకి బట్టలు పెడుతుంది. భాగ్యం రామరాజుతో, ఒక తల్లిగా నా కూతురి గురించి చెప్తాను. మా అమ్మాయి మీకు తెలియకుండా ట్యూషన్ చెప్పడం లాంటివి చేయదండి. మీరు ట్యూషన్ చెప్పవద్దు అని చెప్పినా మీకు తెలియకుండా బయటికి వెళ్ళడం లాంటివి అస్సలు చేయదండి. మీ నిర్ణయాన్ని ఎదురు తిరిగి మీ పరువు పోయేలాగా, నలుగురిలో తలదించుకునేలాగా అస్సలు చేయదండి. మీ మాట అంటే మా కూతురికి వేదవాక్కు అని చెబుతుంది. మా అమ్మాయికి మేము చాలా పద్ధతులు నేర్పించామని చెబుతుంది. అక్కడ నుండి నర్మద, ప్రేమ వెళ్ళిపోతారు. బుజ్జమ్మ భాగ్యంతో, మీరు వచ్చిన పనేంటి, మాట్లాడుతున్న మాటలేంటి, ఆ విషయం గురించి వదిలేయండి అంటుంది. ప్రేమ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫోటో చూస్తూ బాధపడుతుంది. ధీరజ్ వస్తాడు. ధీరజ్ ఫోటో చూసి, మీ ఫ్యామిలీ ఫోటోనా అంటాడు. ప్రేమ, మా అమ్మ నాన్న నన్ను చాలా బాగా చూసుకునేవారు. మా అమ్మ నాన్న కళ్ళెదురుగా ఉన్నా కూడా నేను కలుసుకోలేనంత దూరంలో ఉన్నా. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు అని ప్రేమ బాధపడుతుంది. ధీరజ్ ప్రేమని, మీ ఇంటికి వెళ్ళిపోతావా అంటాడు. ప్రేమ, ఏం మాట్లాడుతున్నావురా అంటుంది. నీ మనసు బాధగా ఉంది, అందుకే నువ్వు ఇలా బాధపడుతున్నావు అని ధీరజ్ అంటాడు. ఈ ధీరజ్, మీ అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఇంతసేపు భాగ్యం అత్త అన్న మాటలకి నువ్వు చాలా బాధపడ్డావు ప్రేమ అని ధీరజ్ అంటాడు. ధీరజ్ ప్రేమని, మీ అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నువ్వు అని అంటాడు. అప్పుడు ప్రేమ, నేను వెళ్ళను అని అంటుంది. మీ ఇల్లు పక్క పక్కనున్న నువ్వు చూసుకోవడం లేదు మీ అమ్మ నాన్నని అని ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ, నేను వెళ్ళను అంటుంది. ధీరజ్, నువ్వు మీ ఇంటికి వెళ్ళు అనేసి తోస్తాడు. అప్పుడు ప్రేమ, నేను అస్సలే వెళ్ళను మా ఇంటికి, నువ్వే మనది చచ్చినట్టు కలిసి ఉండాల్సిన బంధం అని అన్నావు కదా, నేను నిన్ను వదిలిపెళ్ళను అని ప్రేమ ఇంట్లోకి వెళ్తుంది. ధీరజ్ నవ్వుకుంటాడు. వల్లి, భాగ్యం ఇద్దరు వల్లి వాళ్ళ రూములో నవ్వుకుంటారు. వల్లి వాళ్ళ అమ్మతో, ప్రేమ, నర్మద మనం ఇడ్లీలు అమ్ముకున్న విషయం మామయ్య గారికి చెప్పుదామనుకున్నారు. వల్లి వాళ్ళ అమ్మ, నేను ఎలా ఊరుకుంటాను, నా కూతురి జోలికి వస్తే నేను ఎలా ఊరుకుంటాను అని అంటుంది. వల్లి వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటే చందు వస్తాడు. వచ్చి, అత్తయ్య గారు నాకు 10 లక్షలు కావాలి, మీరు తొందరగా ఇస్తానని ఇంత లేట్ చేస్తున్నారు, మా నాన్నగారికి తెలిసిందనుకో నన్ను ఏమైంది చందు ఇలా చేస్తున్నావు అని అంటాడు. మీరు తొందరగా ఇచ్చేయండి అంటాడు. భాగ్యం, ఒక 10 రోజులు నాకు టైం ఇవ్వండి అల్లుడు గారు అంటుంది. చందు, నాకు అంత టైం లేదండి, ఇప్పుడే ఇవ్వండి అనేసి అంటాడు చందు. అప్పుడు చందు వాళ్ళ మామయ్య వచ్చి ఒక చెక్కు మీద సైన్ చేసి, ఈ చెక్కు తీసుకోండి అల్లుడు గారు, దాంట్లో మీ పేరు రాసుకొని 10 లక్షలు తీసుకోండి అంటాడు. అప్పుడు చందు ఆ చెక్కు తీసుకొని సంతోషపడతాడు. అప్పుడు భాగ్యం, ఎందుకు ఇచ్చావు చెక్కు అల్లుడు గారికి, తను మన సొంత అల్లుడు గారు, బ్యాంకులో డబ్బులు లేవు కదా అనేసి అంటుంది భాగ్యం. అప్పుడు వల్లి వాళ్ళ నాన్న, అంత కొద్దిసేపు మేనేజ్ చేశాను మన అల్లుడు గారిని అని చెప్తాడు. నర్మద దగ్గరికి వల్లి వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చి, నా కూతురు జోలికి నువ్వు రాకూడదు అని చెప్తుంది.